సో హలో ఫ్రెండ్స్, మీకు ఈరోజు మన మొబైల్‌లో స్క్రీన్ రికార్డింగ్ అనేది ఎలా చేయాలి అని చూపెట్టబోతున్నాను. సో ఇది ఎందుకంటే మనకు ఏదైనా డాక్యుమెంట్స్ గానీ, ఏదైనా మొబైల్స్‌లో ఏమన్నా ఉంటాయి గదా! మనకు మెయిన్ సంబంధించిన సెట్టింగ్స్ గానీ అవి ఇవి చేసుకునేటప్పుడు మనకి చాలా ఉపయోగపడతదనమాట స్క్రీన్ రికార్డింగ్ అనేది. లేకపోతే ఏదన్నా కాల్ రికార్డింగ్ చూపెట్టడానికి, ప్రూఫ్‌లు కావడానికి, మన ఫోన్‌లో లైవ్‌లో ఏం జరుగుతుంది అని చూపెట్టడానికి వేరోళ్ళ అవతల పర్సన్‌కి మనమైతే స్క్రీన్ రికార్డింగ్ అనేది వాడతామన్నమాట. సో, ఈ విధంగా మనం స్క్రీన్ రికార్డింగ్ వాడినప్పుడు ఏమైతదంటే, మనకు లైవ్‌లో మన ఫోన్ అనేది మొత్తం స్క్రీన్ అంతా రికార్డ్ అయితదనమాట ఆటోమేటిక్‌గా. సో, దీన్ని బట్టి వాళ్ళ అవతల పర్సన్ మన ఫోన్‌లో ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు. సో, ఈ స్క్రీన్ రికార్డింగ్ అనేది మనం 2 టైప్స్‌గా చేసుకోవచ్చనమాట. ఒకటేమో మనకు డైరెక్ట్‌గా మొబైల్ ఇస్తాడు గదా! అది దానికేమో ఏముండదనమాట. ఓన్లీ స్క్రీన్ అయితే రికార్డ్ అయితది. మనం వాయిస్ ఏదైనా బ్యాక్‌గ్రౌండ్‌లో చెప్పాలనుకుంటే అది చెప్పలేమన్నమాట. సో, మెయిన్‌గా మనకు మొబైల్‌లో ఇచ్చిన స్క్రీన్ రికార్డర్‌తోని మనకు ఇది ప్రాబ్లమ్ ఏందంటే మనకు రికార్డింగ్ కాదనమాట. సౌండ్ మనం మాట్లాడతాం కదా బ్యాక్‌గ్రౌండ్‌ల. సో, ఇది, అది అని మాట్లాడతాం కదా! అదైతే రికార్డ్ అయితే కాదు. సో, దాని గురించి మనం ఏం చేయాలంటే, ఇప్పుడు మీరు ప్రస్తుతానికి మీకు కావాలనుకున్నదే నాకు రికార్డింగ్ అవసరం లేదు. నాకు నార్మల్‌గా స్క్రీన్ రికార్డింగ్ కావాలి. నేను వాయిస్ చెప్పను అని మీరు అనుకున్నట్టయితే, సో, నేను ఇప్పుడు చెప్పబోయే సెట్టింగ్స్ అయితే మీరు చేసుకోండి గైస్. అప్పుడైతే మీకు స్క్రీన్ రికార్డింగ్ అనేది ఓపెన్ అవుతుంది. సో, ముందుగా మనం మొబైల్ సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసుకోండి గైస్. మొబైల్ సెట్టింగ్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా స్క్రీన్ అయితే వస్తది కదా! సో, మీరు ఈ విధంగా కిందకైతే స్క్రోల్ చేసినట్టయితే మీకు అడిషనల్ సెట్టింగ్స్ అని కనబడతది. అడిషనల్ సెట్టింగ్స్ ఇక్కడ యాప్స్ కింద డౌన్‌లో ఉంది చూడండి. అడిషనల్ సెట్టింగ్స్ అని కనబడతది ఆప్షన్. అది సెలెక్ట్ చేసుకోండి. కొన్ని మొబైల్స్‌కి ఏందంటే అడిషనల్ సెట్టింగ్స్‌లలో స్క్రీన్ రికార్డింగ్ ఆప్షన్ అనేది ఉంటది. సో, ప్రతిసారి మనం దాని మీదకెళ్ళి అలా చేసుకోవాలన్నమాట కొన్ని మొబైల్స్‌కి. ఇప్పుడు నా మొబైల్‌లో ప్రస్తుతానికి స్క్రీన్ రికార్డింగ్ ఆప్షన్ ఇలా లేదు. ఇది ఎంఐ ఫోన్ కాబట్టి ఇది ఇలా లేదు. డైరెక్ట్ మనకు నోటిఫికేషన్ బార్‌లో ఇస్తాడు. అంటే నోటిఫికేషన్ బార్ అంటే పైనకెళ్ళి మనం స్క్రోల్ చేస్తాం కదా! బ్రైట్‌నెస్ ఆన్ ఆఫ్ చేయనీకి. సో, అందులోనైతే ఆప్షన్ ఇస్తాడు. మనకు నెట్ డాటా ఎలా ఆన్ చేసుకోవాలో అందులో ఉంటది కదా! అలా నెట్ డాటా ఆన్ చేసుకుంటాం, వైఫై ఆన్ చేసుకుంటాం కదా! ఆ ఆప్షన్స్ మధ్యలో ఇస్తారనమాట. సో, మీరిప్పుడు చూసినట్టయితే నా దాంట్లో ఆ విధంగానే ఉంది. సో, కొన్ని మొబైల్స్‌కైతే పైన ఇయ్యడు. అడిషనల్ సెట్టింగ్స్‌లలో ఇస్తాడు. సో, అదైతే మీరు గమనించాలి ఒకసారి. మీ మొబైల్‌లో పైన లేకపోతే అడిషనల్ సెట్టింగ్స్‌లలో కంపల్సరీగా అయితే ఉంటది. ఒకవేళ లేదనుకోండి, ఈ విధంగా పైనుంచెల్లి ఇట్లా స్క్రోల్ చేసి, ఇలా మీకు అన్నీ ఇక్కడ కనబడతాయి కదా ఆప్షన్స్ అన్నీ. ఇటు రైట్ సైడ్ అనంగానే మీకు వేరే ఆప్షన్స్ ఉంటాయి కదా! కొత్తయి. సో, అందులోనైతే మీకు స్క్రీన్ రికార్డింగ్ ఆప్షన్ కంపల్సరీ అయితే ఉంటది గైస్. నాకు ఈ విధంగా ఇక్కడ ఉంది చూడండి కింద లెఫ్ట్ సైడ్ కార్నర్‌లో డౌన్‌ల. సో, ఈ విధంగానైతే ఉంటది. సో, దాన్ని జస్ట్ ఇట్లా ప్రెస్ చేసి ఇడిచిపెట్టినామనుకోండి, మీకు స్క్రీన్ రికార్డింగ్ అనేది స్టార్ట్ అయిపోతది. సో, మీరు ఎంతసేపు అంటే అంతసేపు చేసుకోవచ్చు. కాకపోతే వాయిస్ అయితే రికార్డ్ కాదు. సో, ఇది గైస్, ఇది ఫస్ట్ మెథడ్ వచ్చేసి ఈ విధంగా ఉంటే స్క్రీన్ రికార్డింగ్ అయితే మనం చేసుకోవచ్చు. సో, నెక్స్ట్ మెథడ్ అయితే మీకు చెప్పబోతున్నాను. సో, నెక్స్ట్ మెథడ్ చెప్పబోయే ముందు మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయకపోతే లైక్ చేయండి. సో, నెక్స్ట్ మెథడ్‌లో మీకు ఏమేమి జరుగుతాయంటే, మీరు అన్నీ ఏమైతే మనకు వీడియో ఎడిటింగ్‌కి సంబంధించిన అవే ఆప్షన్స్ దొరుకుతాయి మీకు. ప్లస్ మైక్రోఫోన్ వాడే ఆప్షన్ దొరుకుతది. మైక్రోఫోన్ అంటే అదేందో కాదు. మనం రికార్డ్ చేయొచ్చు డైరెక్ట్ ఫోన్‌లో ఇట్లా స్క్రోలింగ్ చేసుకుంటూనే స్క్రీన్ రికార్డింగ్‌తో పాటు మనం చెప్పేది కూడా వాయిస్ అయితే రికార్డ్ అయితది గైస్. సో, ఈ విధంగా నేను మీకు ఒక మంచి ట్రిక్ అయితే చెప్పబోతున్నాను. సో, వెంటనే లైక్ అయితే చేసేయండి. సో, తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తొందరగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. గైస్, మీ మొబైల్‌లో ప్లే స్టోర్ అయితే ఉంటది కదా! ఇప్పుడు ప్రెజెంట్ అదైతే ఓపెన్ చేయాలన్నమాట. మనం ఒక అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ అప్లికేషన్‌లో మీకు అన్ని రకాల ఫెసిలిటీస్ అనేవి ఉంటాయి. సింగిల్ అప్లికేషన్‌తోని మీరు ఎడిటింగ్ చేసుకోవచ్చు. చాలా రకాల బెనిఫిట్స్ అయితే మీరు పొందబోతున్నారు. సో, ముందుగా సెర్చ్ బార్‌లోకి వచ్చేసి మనం ఈ విధంగా టైప్ చేయాలి. ఇక్కడ ఎక్స్ అని పెట్టేసి ఎక్స్ రికార్డర్ అని టైప్ చేయండి గైస్. ఎక్స్ రికార్డర్ ఇక్కడ కొడుతున్నా చూడండి. మీకు స్పెల్లింగ్ రాకపోతే సైడ్‌లో కూడా ఇస్తాను. చెక్ చేసుకోండి ఒకసారి. సో, ఈ విధంగా టైప్ చేసిన తర్వాత సెర్చ్ అయితే చేయండి గైస్. మనకి ఇక్కడ బ్లూ కలర్‌లో కనబడుతుంది కదా సెర్చ్ కీబోర్డ్‌లో. ఆ బటన్ ప్రెస్ చేస్తే మీకు సెర్చ్ అయిపోతది. సో, ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఉంది చూడండి వీడియో సింబల్‌తోని. సో, ఆరెంజ్ కలర్‌లో ఉంది చూడండి. అది దానిపైన ప్రెస్ చేయండి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్నా కాబట్టి అప్డేట్ అడుగుతుంది. సో, మీకు ఇన్‌స్టాల్ అని అడుగుతుందన్నమాట. సో, ఇన్‌స్టాల్ చేసుకున్నారనుకోండి, మీకు ఈ విధంగా యాప్ అనేది సక్సెస్‌ఫుల్‌గా ఇన్‌స్టాల్ అయిపోతది. చాలా తక్కువ ఎంబీ ఉంటది మీకు. 6.7 ఎంబీ ఉంటది గానీ మస్తు మీరు దీంతోని చాలా విధాలుగా బెనిఫిట్స్ అయితే పొందబోతున్నారు. సో, తొందరగా ఫటాఫట్ డౌన్లోడ్ చేసుకోండి. సో, డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఈ విధంగానైతే మనకు యాప్ లోగో అనేది కనబడుతుంది గైస్. సో, మీరు దీని మీద ప్రెస్ చేసినట్టయితే ఈ విధంగా ఆప్షన్స్ అయితే వస్తాయి. డైరెక్ట్ రికార్డింగ్ అని చూపెడుతుంది కదా!
సో మీకు యాప్లోకి తీసుకెళ్తా ఇప్పుడు ఎలా సెట్టింగ్ చేసుకోవాలి, మీకు ఏమేమి సెట్టింగ్స్ కనబడతాయి ఇందులో అనేది. సో ఈ విధంగా నేను మళ్ళీ ప్రెస్ చేస్తున్నా యాప్ మీద. కొద్దిగా సేపు అయితే లోడింగ్ తీసుకుంటుంది. సో నేను ఇది చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నా కాబట్టి నాకేం పర్మిషన్ ఇస్తలేదు. ఆల్రెడీ యూజ్ చేశాను కాబట్టి నేను ఆల్రెడీ ఇచ్చేసిన. మీకు ఏవైతే పర్మిషన్ అడుగుతుందో అవన్నీ ఇచ్చేసేయండి. ఏం లేదు, మైక్రోఫోన్ పర్మిషన్ అడుగుతుంది, ప్లస్ స్టోరేజ్ పర్మిషన్ అంటుంది. సో ఇవే గైస్, ఈ 2-3 పర్మిషన్స్ అయితే అడుగుతుంది. మీరు టకా ఇచ్చేసేయండి. దాని తర్వాత మీకు ఈ విధంగానైతే ఆప్షన్స్ అయితే కనబడతాయి. చూడండి, నేను ఇప్పుడు రికార్డ్ మీద ప్రెస్ చేసిన కదా ఆరెంజ్ కలర్ బటన్ మీద. రికార్డ్ అని చేయగానే ఇట్లా కౌంట్ డౌన్ వాడి మీకు రికార్డింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో ఇప్పటి నుంచి మీ స్క్రీన్ రికార్డింగే కాదు, వాయిస్ కూడా రికార్డ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. మీరు మాట్లాడిన కొద్దీ అది మంచిగా రికార్డ్ చేసుకుంటుంది అనమాట ఈ యాప్. సో మీకు ఈ రికార్డింగ్ అనేది తెలిసిపోయింది కదా ఎలా రికార్డ్ చేయాలో. జస్ట్ ఒక సింపుల్ రికార్డ్ మీద ప్రెస్ చేస్తే సరిపోతుంది మీకు అసలు ఈ యాప్ కూడా ఓపెన్ కాదు నెక్స్ట్ టైం నుంచి. డైరెక్ట్ మీరు యాప్ లోగో మీద వత్తంగానే మీకు డైరెక్ట్ ఆప్షన్స్ అనేది వస్తాయి అన్నమాట. కౌంట్ డౌన్ స్టార్ట్ అని చెప్పి రికార్డ్ అవుతుంది, లేకపోతే రెడ్ కలర్ బటన్ అని వస్తుంది. డైరెక్ట్ రికార్డింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. మనకు నార్మల్ డిఫాల్ట్ స్క్రీన్ రికార్డ్తో పోల్చినట్టయితే ఈ స్క్రీన్ రికార్డింగ్లో మనకు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి అన్నమాట. నేను ఆరెంజ్ కలర్ బబుల్ మీద వత్తంగానే నాకు ఈ విధంగా అంటే ఆప్షన్స్ అయితే వస్తున్నాయి. ఈ విధంగా మీరు డ్రా సింబల్ మీద వచ్చి ఏదైనా ఒకటి డ్రా చేయొచ్చు. మీకు అంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అనుకోండి, ఏదైనా హైలైట్ చేద్దాం అనుకున్నారు అనుకోండి, ఆ విధంగా దాని చుట్టూ ఇలా డ్రా చేయొచ్చు. లేకపోతే మీరు ఏదన్నా ఇట్లా దాని గురించి చెప్పాలనుకుంటున్నారు అనుకోండి, ఇది ఈ విధంగా మనకు రాసుకోవచ్చు. ఎవరైనా పేరు రాయాలనుకున్న అది స్క్రీన్ మీద రాయొచ్చు అన్నమాట. ఈ విధంగా మన స్క్రీన్ రికార్డింగ్లో అప్లై చేసుకోవచ్చు ఈ ఆప్షన్స్ యూజ్ చేసి. సో ఈ రకరకాల ఆప్షన్స్ అయితే మనకు ఈ స్క్రీన్ రికార్డ్ యాప్లో దొరుకుతాయి అన్నమాట ఈ ఫ్రీగా. ఇప్పుడు నేను ఈ కింద ఆప్షన్స్లలో మనకు ఎడిట్ పెన్సిల్ ఐకాన్ ఉంది కదా, దాని మీద ప్రెస్ చేస్తే మనకి ఈ విధంగా అన్ని ఫ్రీ సంబంధించిన ఎడిటింగ్ టూల్స్ అయితే మనకు అవైలబుల్గా ఉన్నాయన్నమాట. మనం ఇక్కడ నుంచే వీడియో ఎడిట్ చేసుకోవచ్చు. మీరు స్క్రీన్ రికార్డింగ్ చేసిందా లేదా వేరే ఎక్స్టర్నల్గా చేసిందా ఆ వీడియోనైనా చేసుకోవచ్చు. ఫోటో కూడా ఎడిటింగ్ చేసుకోవచ్చు. మర్జ్ వీడియో అండ్ ఫోటో అంటే 2 కలిపి చేసుకోవచ్చు. సో వీడియో కంప్రెస్ చేయొచ్చు. ఈ విధంగానైతే చాలా అయితే చేసుకోవచ్చు అన్నమాట. ప్రస్తుతానికి మీకు ఎడిటింగ్ టూల్స్ అనేది చూపెడుతున్నా. సో మనకు నార్మల్ వేరే యాప్స్లలో ఏ విధంగానైతే టూల్స్ ఉంటాయో సేమ్ ఇదే యాప్లో ఈ విధంగానైతే టూల్స్ అయితే ఉన్నాయి గైస్. మీరు నార్మల్గా మీకు ఏదైతే మీకు వాటర్ మార్క్ వస్తుంది కదా కొన్ని యాప్లలో, కైన్ మాస్టర్ అసంటి. సో వాటర్ మార్క్ రావద్దు అనుకుంటే ఈ యాప్ని అయితే యూజ్ చేయండి. ఈ యాప్లో వాటర్ మార్క్ అనేదే లేదు మొత్తానికే, మీరు చూడవచ్చు ఇక్కడ గమనించవచ్చు. సో ఈ విధంగా మీరు ఎడిటింగ్ కూడా ఇందులోనే చేసుకోవచ్చు అన్నమాట. కానీ చాలా తక్కువ MB యాప్లో మీకు ఇన్ని విధాల ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి గైస్. సో మీరు తప్పకుండా ఈ యాప్ని అయితే ట్రై చేయండి. సో ఇప్పుడు దీన్ని అయితే ఎగ్జిట్ అవుతున్నా నేను. సో నేను ఇప్పుడు సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేస్తున్నా గైస్. సెట్టింగ్స్ కనుక మీరు చూసినట్టయితే ఇట్లా పెన్సిల్ ఐకాన్ పక్క సైడ్కే ఉంది చూడండి మీరు. ఈ విధంగా సెట్టింగ్స్ మాత్రం మనం చేసుకోవచ్చు అన్నమాట ఇందులో. డైరెక్ట్ మనం మైక్రోఫోను 100 నుంచి 200% వరకు అంటే వాయిస్ క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు. నాయిస్ రిడక్షన్ అంటే అంతే. ప్లస్ నాయిస్ మనకు క్యాన్సిల్ కూడా చేయొచ్చు. సరౌండింగ్స్లో మీరు రికార్డింగ్ చేసేటప్పుడు ఏదైతే వాయిస్ వస్తుందో అది కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు అన్నమాట ఈ యొక్క యాప్తోని. సో వీడియో సెట్టింగ్స్ కూడా చేసుకోవచ్చు. ఈ విధంగానైతే మనం అన్ని రకాల సెట్టింగ్స్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వీడియో సెట్టింగ్ చేసుకోవచ్చు. అంటే మీకు ఏ క్వాలిటీలో వీడియో అనేది ఎక్స్పోర్ట్ కావాలని, లేకపోతే ఏ క్వాలిటీలో మీకు వీడియో అనేది రికార్డింగ్ కావాలని. సో ఈ విధంగానైతే మనం చేసుకోవచ్చు అన్నమాట. 1080p అంటే 1080p, 720p అంటే 720p, ఆ విధంగా మనం స్క్రీన్ రికార్డింగ్ అనేది చేసుకోవచ్చు ఈజీగా. సో ఈ విధంగా మనకు ఆప్షన్స్ అయితే చూపెడుతున్నాయి గైస్. ఇందులో చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి మీకు, అవి కూడా ఫ్రీగా. సో కంపల్సరీగా ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు స్క్రీన్ రికార్డింగ్ లేకపోతే మీరు యూట్యూబ్ వీడియో చేస్తున్నా అన్న ఈ యాప్ అయితే హెల్ప్ఫుల్గానైతే ఉంటుంది. ఈ ఒక్క యాప్తో మీరు రికార్డింగ్ చేసుకోవచ్చు, స్క్రీన్ రికార్డింగ్ చేసుకోవచ్చు, వాయిస్ రికార్డింగ్ చేసుకోవచ్చు, ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు. ఒక్క యాప్లో మీకు 3 ఉన్నాయి. ఇప్పుడు ఇంకా నేను కింద స్క్రోల్ చేస్తున్నా చూడండి, ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. వాయిస్ చేంజర్ ఉంది, అన్నీ ఉన్నాయి. సో ఇది గైస్ ఈరోజు వీడియో. బాయ్.